ఏపీ రాష్ట్రంలో మద్యం కుంభకోణం అంటూ ప్రచారం చేయడం కేవలం ప్రజల దృష్టిని మళ్లించాలనే ప్రయత్నమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఎలాంటి మద్యం కుంభకోణం జరగలేదు. ఇవన్నీ కూటమి ప్రభుత్వ కట్టుకథలు. హామీలు అమలు చేయడంలో విఫలమై సీఎం చంద్రబాబు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేపడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రెండు కీలక అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం కలిగిస్తున్నాయి. ఒకటి, మద్యం పాలసీపై రాజకీయ యుద్ధం. ఆంధ్రప్రదేశ్లో మద్యం విక్రయాలపై పాలన సమర్థత, అవినీతిపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందస్తుగా వాడిన మద్యం మాఫియా పదం ఇప్పుడు మద్యం కుంభకోణంగా మారింది. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. మిథున్ రెడ్డి దీనిని కట్టుకథలుగా కొట్టిపారేయడం, రాజకీయ ప్రేరణలతో చేశారని అభిప్రాయపడడం, విపక్షాలపై సీరియస్ ఆరోపణలు చేయడం గమనార్హం. హామీల అమలు, ప్రజల ఆపేక్షలు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజలలో అసంతృప్తి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో మద్యం అంశాన్ని తెరపైకి తీసుకురావడం ద్వారా ప్రజల దృష్టిని అసలైన సమస్యల నుండి మళ్లించాలనే ప్రయత్నమని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మిథున్ రెడ్డి ఆరోపించిన డైవర్షన్ పాలిటిక్స్ మాటలను ఈ కోణంలో విశ్లేషించవచ్చు. ఇంటింటికి రేషన్ రద్దుపై మండిపాటు. ఇంటింటికి రేషన్ సరఫరాను రద్దు చేయడాన్ని మిథున్ రెడ్డి దుర్మార్గ నిర్ణయంగా అభివర్ణించారు. ఇది సామాన్య కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపే అంశం. కరోనా కాలంలో ప్రారంభమైన ఈ సేవను నిలిపివేయడం సామాజిక గడ్డపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం కుంభకోణంపై వచ్చిన తాజా విమర్శలు రాష్ట్రంలో రాజకీయం ఎటువైపు పోతుందో సూచిస్తున్నాయి. అవినీతి ఆరోపణలు, హామీల అమలులో నెమ్మదితనం, ప్రజల సంక్షేమంపై తీసుకుంటున్న నిర్ణయాలు, ఇవన్నీ కలగలిపి విపక్షాలకు ఆయుధాలుగా మారుతున్నాయి. దీనికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ప్రజలు ఎవరి మాట నమ్ముతారు అనే ప్రశ్నలు సమాధానాల కోసం ఎదురుచూస్తున్నాయి.